సో యేసు ప్రభు అద్భుత కార్యాలు చేశాడు. మీకు నేను 5 అద్భుత కార్యాలు వివరిస్తాను. మచ్చకి పెద్దగా ఏమీ వివరించను. ఈ అద్భుత కార్యములు బట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడో మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిది నీటిని రసముగా మార్చుట, రెండోది 5 రొట్టెల్ని 5,000 మందికి పంచుట, మూడోది నీటి మీద నడుచుట, నాలుగోది నాణెము, ఐదోది చనిపోయిన వారిని లేపుట అనే విషయానికి వచ్చినప్పటికీ ముగ్గురిని దేవుడు లేపాడు. బైబిల్లో ఆ ముగ్గురికి యేసు ప్రభుకున్న తేడా ఏమిటో మీకు చెప్పాను. ఆ ముగ్గురు యేసు ప్రభుకున్న తేడా ఏమిటంటే, ఆ ముగ్గురు యేసు చేత లేపబడ్డారు. యేసు ప్రభు తనంతట తానే లేచాడు. వాళ్ళని దేవుడు లేపాడు, ఈయన తనంతట తానే లేచుకున్నాడు. రెండో డిఫరెంట్ ఏంటంటే, వారు లేచారు, కొన్ని రోజులు బతికారు, చచ్చిపోయారు. యేసు ప్రభు లేచాడు, ఇప్పటి వరకు బతుకుతూనే ఉన్నాడు. ఆయనకు మరణం లేదు. ఆల్ఫా ఒమేగా ఆయన ఇదిగో అంట, నేను చనిపోయినను. చూడండి ఆ మాట, ప్రకటన గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట తీయండి. ప్రకటన గ్రంథము 18వ వచనం, అది అలా చదువు. 18వ వచనం, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడునైతిని కానీ. హల్లెలూయా. 5వ వచనంలో ఏమన్నాడు? ఆది సంభూతుడుగా లేచిన వాడిలో పునరుత్థానములో ప్రథమ ఫలం ఆయనే. ఆయన తర్వాత మనం అందరూని. తనంతటి దాన్ని లేచాడు. లేచిన తర్వాత ఆయన ఇంకా చనిపోలేదు, ఇంకా బతికే ఉన్నాడు. ఏమంటున్నాడండి? యుగయుగములకు మృతుడునైతిని కానీ ఇదిగో యుగయుగములకు. అందుకే పౌలు గారికి కనబడి, నువ్వు హింసిస్తున్నా యేసును నేను అన్నాడు. నువ్వు చచ్చిపోయావు కదా. సౌలు అంటున్నాడు, నువ్వు చచ్చిపోయావు కదయ్యా, చిలువ వేశారు కదయ్యా అని అంటున్నారు. నాకు మరణం లేదు, నేను నా ప్రాణమును పెట్టాను, దాన్ని తిరిగి లేపాను అంతే. ఆయన కూడా మనకలా చచ్చిపోతే ఆయన దేవుడే కాదు, మనం ఆరాధన చేయక్కర్లేదు, మనం ఏడవక్కర్లేదు, మనం అడగక్కర్లేదు. అందుకే ఆయన విశ్వాసానికి కర్త అయ్యాడు. అబ్రహాము విశ్వాసానికి తండ్రి అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు విశ్వాసానికి ఈ లోకంలో అందరూ నమ్ముకుంటున్నారు. చాలామంది నమ్ముకుంటున్నారు, యేసుక్రీస్తు నమ్ముకుంటున్నారు. యేసుక్రీస్తు కోసం ఎన్నో బాధలు పడుతున్నారు. యేసుక్రీస్తే లోకంగా బతుకుతున్నారు. ఏమొద్దయ్యా నువ్వు ఉంటే చాలయ్య అంటున్నారు. యేసునే కోరుకుంటున్నారు. నీకు బంగారం కావాలా, యేసు కావాలంటే నాకు యేసే కావాలంటున్నారు. నీకేం కావాలి? నాకు యేసే కావాలి. నీకు ప్రాణం కావాలా, యేసు కావాలంటే యేసే, ఇంకేం అక్కర్లేదు అంటారు. హల్లెలూయా. ఆ విధంగా మనము యేసు ప్రభు లేచాడు, మళ్ళా చనిపోలేదు. ఇప్పుడు ఈ యొక్క చనిపోయిన వారికి మొట్టమొదట మనం చూసింది ఏమిటంటే, నయీమను ఒక ఊర్లో ఒక విధవరాలు కుమారుడు చచ్చిపోయి ఉన్నాడు. అతన్ని దేవుడు లేపాడు. ఎందుకు లేపాడు అంటే, ఆమె విశ్వాసాన్ని బట్టో లేకపోతే ఎవరో చెప్పడాన్ని బట్టి కాదు. దారంట పోతున్నాడు, ఆమెను చూశాడు. చూసిన తర్వాత కొన్ని కార్యములు దేవుడు మహిమార్థమే జరుగుతాయి. మనందరం కూడా ఆ కార్యాలు చూసి విశ్వాసంలో బలపడతామని దేవుడు చేస్తాడు. మనందరూ కూడా ఆయనకి ఇలా జరిగింది కదా, ఆయనకి ఇలా జరిగింది కదా, దేవునికి స్తోత్రం, నేను నమ్ముకుంటే నాకు కూడా ఇలా జరుగుతుందని నమ్మకం రావడానికి దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసిన రెండో చనిపోయిన వ్యక్తి లేచిన వ్యక్తి ఎవరంటే, యాయిరు కుమార్తె. లోకా సువార్త 8వ అధ్యాయం తీయండి. పరిశుద్ధ గ్రంథంలో లోకా సువార్త 8వ అధ్యాయము 49వ వచనం చదువుతాం. అందరూ చదవండి. 8:49 మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకును శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని
భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడినని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఎంత గొప్ప మిరాకిల్ అండి. చచ్చిపోయిన మనిషి అసలు ఎక్కడ బతుకుతాడండి? మీరు ఏదో కథగా తీసుకోకండి, లేకపోతే ఏముంది చచ్చిపోయిన లేపేసాడని అనుకోకండి. చచ్చిపోయిన వ్యక్తిని ఎవరు బతికిస్తారు? ఎలా బతుకుతారండి? దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. దేవుడు ఆ విషయాన్ని చెయ్యాలనుకుంటే చేస్తాడు. పైగా దేవుడు చెయ్యాలంటే దేవుడి దగ్గర ఫోన్ ఉంది, దాన్ని రిసీవ్ చేసుకునే క్యాపబిలిటీ నాకు కూడా ఏముండాలి? ఫోన్ ఉండాలి. దేవుడి దగ్గర పవర్ ఉంది, దాన్ని రిసీవ్ చేసుకోవాలంటే నాకేం కావాలి? ఫెయిత్ ఉండాలి, విశ్వాసం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యాయీరు దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా నా కుమార్తె బాగోలేదని చెప్పాడు, చచ్చిపోయిందని చెప్పలేదు. నా కుమార్తె బాగోలేదని చెప్పినప్పుడు ఆ సంగతి మనకి హల్లెలూయా. నలభై వచనం చూడండి. జనసమూహం ఆయన కొరకు ఎదురు చూచుండెను. తిరిగి వచ్చినప్పుడు వారు ఆయన చేర్చుకున్నది. అంతటి ఇదిగో సమాజపు మందిరపు అధికారిని యాయీరు ఒకడు వచ్చి యేసు పాదాల మీద పడి ఇంచుమించు 12 ఏడుగాల తన కుమార్తె చాలా సిద్ధంగా ఉన్నది. అంటే చచ్చిపోయిందని అనలేదు, చచ్చిపోలేదు కూడా. ఇంకా యాయీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా చనిపోలేదు, తీవ్రమైన అనారోగ్యంతో ఉంది, కాబట్టి నువ్వు రా తండ్రి అన్నాడు. దారంటే వచ్చినప్పుడు ఆయన కొన్ని కార్యాలు చూశాడు. ఓ రక్తస్రావం కలిగిన స్త్రీ కల్లార స్వస్థత పొందడం, ఇవన్నీ చూశాడు. కుమారి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుచుంది అన్నాడు. అలా వచ్చినప్పుడు కాస్త దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ఆయన వచ్చి యాయీరుతో అంటున్నాడు, యాయీరన్నా బోధకుని ఎందుకు శ్రమ పెట్టో, నీ కుమార్తె చనిపోయింది, ఇంక బోధకుని తీసుకుని వెళ్ళిపో అన్నాడు. కుప్పకూలు ఏడుస్తున్నాడు. అయ్యో నా బిడ్డ కోసమే కదా అంత దూరం ఆ ఊరు వెళ్ళాను, నా బిడ్డ కోసం మీదగా యేసుని తీసుకుని వస్తున్నాను. యేసు ఒకవేళ నా బిడ్డ మీద చెయ్యేస్తే నా బిడ్డ బతికుందనేమో కదా, అయ్యో అని కుప్పకూలిపోతున్నాడు. చచ్చిపోయింది, అయ్యో నా బిడ్డ చచ్చిపోయింది అని వాళ్ళు చెప్తున్నారు. చచ్చిపోయింది అయ్యా, శ్వాస పోయింది, గుండె ఆగిపోయింది, అసలు ఏం లేదు, చచ్చిపోయింది మనిషి, సమాధికి రెడీగా ఉంది, నీ కుమార్తె చచ్చిపోయింది అన్నప్పుడు యాయీరు ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఇగో భయపడద్దు, విశ్వాసం మాత్రం ఉంచంతే. ప్రైజ్ ది లార్డ్. నీ కుమార్తె చచ్చిపోయింది అన్నప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? విశ్వాసాన్ని వదలద్దు, కార్యం చేజారిపోయింది, అంతా అయిపోయింది అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అయిపోయిన దాన్ని విశ్వాసం మళ్ళా బతికిస్తుంది. అంతా అయిపోయిన దాన్ని యేసు ప్రభు మరలా బతికిస్తాడు. నీవు విశ్వాసాన్ని మాత్రం ఉంచంతే. నువ్వు దేవుడి మీద నమ్మకం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోకు. ఇది మనం నేర్చుకోవాలి. మన విశ్వాసం కొంతవరకు నిలబడతారు. పరిస్థితులు అనుకూలపరిచినప్పుడు మనం దానికి తగ్గ మార్గాలు ఎదుర్కొంటాం. ఏదో ఇది చేద్దాం అని పరిస్థితులు డిఫికల్ట్ వెళ్ళినప్పుడు యేసు మీద కాక మన విశ్వాసం వేరొక వాటి మీదకి మన విశ్వాసం వెళ్ళిపోతుంది. ఎందుకంటే కొంతవరకు నిలబడతారు, కానీ సిచ్యువేషన్ బ్యాడ్ అయినప్పుడు, కష్టమైనప్పుడు, అరే ప్రార్థన చేస్తున్నాం కానీ అవుతలేదు, సరే ఇదైనా చేద్దాం, ప్రేయర్ చేస్తున్నాం కానీ కావట్లేదు, సరే ఇదైనా చేద్దాం, ఈ మార్గమైన వెళ్దాం. ఎవరో ఒకరు చెప్తారు నీకు, అరే అయిపోయిందిరా అంటారు. అప్పుడు నువ్వేం చేస్తావు? అరే సరే అది అట్లా ఉంచు, ఇట్లా కూడా పోదాం అనుకుంటారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, భయపడకు, నువ్వేం చేయాలి? నమ్మిక మాత్రం ఉంచుము అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరందరూ పక్క జరగండి, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. అప్పుడు వాళ్ళందరూ గేలి చేస్తున్నారు, ఈయనేంటి చచ్చిపోయినా ఆమె నిద్రిస్తుందని అంటున్నారు. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆయన ఒక కార్యము జరుగుతున్నప్పుడు విశ్వాసంగానే మాట్లాడండి అని చెప్తున్నాడు తప్ప విశ్వాసం లేని మాటలు మాట్లాడొద్దు అని చెప్తారు. చివరి వరకు కూడా
నువ్వు కార్యం చూసేంత వరకు నీ విశ్వాసాన్ని తగ్గట్టు కార్యాలే మాటలే మాట్లాడాలి. హాస్పిటల్లో ఎవరైనా అడ్మిట్ అయి ఉన్నారు, బతకడండి, అబ్బాయి ఏమి లేదు చచ్చిపోతాడు. నువ్వు ప్రార్థన చేసే పెదవులతోటి ఏమో ఎక్కడో ఇన్సూరెన్స్లు ఉన్నాయో లేవో, పాలసీలు కట్టుకున్నాడో లేదో. హల్లెలూయా. విశ్వాసం ఎప్పుడు వ్యర్థం కాదండి. దేవుడు విశ్వాసం లేకే కార్యాలు చేయలేకపోతున్నాడు. మోకరించేవారు విశ్వాసం దేవుణ్ణి చూడలేకే కార్యం చేయలేకపోతున్నారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఈ పైకప్పు దాటి కూడా పోవట్లేదు. ఎందుకని? నమ్మకం అనేది నీకు లేదు. యాయిరన్నా, పరిస్థితులన్నీ నీకు ప్రతికూలంగా ఉన్నాయి, పరిస్థితులన్నీ నువ్వు నమ్మడానికి అనుకూలం లేవు. ఒకడొచ్చి అంటున్నాడు, యాయిరన్నా చచ్చిపోయింది, యాయిరన్నా నీకెంత అన్యాయం జరిగింది. ఇంకొకడు వచ్చి అన్నాడు, యాయిరన్నా నువ్వు దేవుడు, దేవుడు అన్నా నీకేం జరిగింది? నువ్వు దేవుడు దేవుడు అన్నా నీకేం మంచి చేశాడు? ప్రభు పక్కన నిలబడి అంటున్నాడు, యాయిరు నమ్మకం మాత్రం ఉంచు. ఒకవేళ నీకు నమ్మకం మాత్రం పోయిందనుకో, నీ బిడ్డ బతకదే, నీ బిడ్డ బతకదే. అక్కడ కార్యం జరగాలంటే నీ కళ్ళతో కార్యము చూసేంత వరకు నమ్మకాన్ని అలాగే నువ్వు కాపాడుకోవాల్సిన నమ్మకాన్ని నువ్వు కాపాడుకుంటే అది నిన్ను కాపాడుతుంది, అది నీ బిడ్డలను కాపాడుతుంది, అది నీ కుటుంబానికి. నువ్వు 10 మంది 10 రకాలుగా చెప్తారు, బాగా వినాలి. 10 మంది 10 రకాలుగా బోధిస్తారు, నీకు భయపెడతారు, బెదిరిస్తారు. విశ్వాసము జారిపోయే మాటలు నీ చెవులారా సైతానుడు వినిపిస్తాడు. ఆ టైంలో యేసు నీతో చెబుతున్న మాట, ఈ బిడ్డ నీ బిడ్డ బతకాలంటే నమ్మిక మాత్రం ఉంచుము. చిన్నదానా లేచి నిలబడింది అంతే. దేవుని గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా. యాయీరు నమ్మకాన్ని కాపాడుకున్నాడు, నమ్మకం ఉంచాడు, చిన్నది లేచింది. అలాగే ఈ యాయీరు కుమార్తెలో విశ్వాసం గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని ఉంచుకోవాలి, నమ్మకాన్ని విశ్వాసాన్ని కాపాడుకోవాలి. సైతానుడు ఎన్నో శోధనలు కలుగు చేస్తున్నప్పటికీ నమ్మిక మాత్రం ఉంచాలి. అలాగే విశ్వాస సంబంధమైన మాటలే మాట్లాడాలి. అక్కడ చనిపోయింది బిడ్డను చూడొద్దు, బతికి నీ ఎదుట నిలబడుతున్న బిడ్డను జరగకముందే నీ కన్నులతో నువ్వు చూడాలి. అది ఫెయిత్. ప్రైజ్ ది లార్డ్. 3వ కార్యం మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 21. యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు అక్కడ లేపడ్డానికి కారణం ఏమిటంటే, ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా, చుట్టాలు మాట్లాడినా, భర్త మాట్లాడినా, ఎవరు మాట్లాడినా విశ్వాసాన్ని ఉంచుకున్నాడు. ఏం చేశాడండి? ఉంచుకున్నాడు. విశ్వాస సంబంధమైన మాటలే గెలిచినాయి కాబట్టి కార్యం జరిగింది. 10 మంది 10 రకాలు మాట్లాడేటప్పటికి మనకి ఏమవుతుందంటే, విశ్వాసం చర్చ్ పని అంటావంతే. అలా కాదు, నువ్వు గట్టిగా ఉండాలి అప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3వదిగా యేసు ప్రభు, ఇక్కడ చాలా పాఠాలు ఉన్నాయి. మీకు సింపుల్గా రెండు ముక్కలు చెప్పేసి నేను ముగిస్తాను, బాగా వినండి. ఇక్కడ ఆ కుటుంబం మార్తా, మరియా, లాజరు, దేవుడు ప్రేమించిన కుటుంబం. ఆ ప్రాంతంలో ఎప్పుడు చుట్టుపక్కల యేసు ప్రభు వచ్చినా బస చేసేది మాత్రము మార్తా, మరియా దగ్గరే. మార్తకి యేసయ్య అంటే చాలా ఇష్టం కాబట్టి వచ్చినప్పుడల్లా మంచి ఆహారం సిద్ధపాటు చేస్తుంది. మరియాకి యేసయ్య అంటే ప్రాణం. ఎందుకంటే యేసయ్య ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఆయన మాటలు ఇటు అటు కూడా చూడకుండా జాగ్రత్తగా వింటుంది. అందుకని ఆ కుటుంబాన్ని దేవుడు బాగా ప్రేమించాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ లాజర్కి రోగం వచ్చింది, మరణకరమైన రోగం. ముందే కౌరంపారు, ప్రభా నీవు ప్రేమించిన లాజరు తండ్రి చావ సిద్ధమై ఉన్నాడు, ప్లీజ్ కమ్ అన్నాడు. యేసు ప్రభు కావాలని లేట్ చేశాడు అనుకో,
మొత్తం మీద చచ్చిపోయాడు. 4 రోజులైంది. 4వ రోజుకి యేసు ప్రభు వచ్చాడు. అందరూ అనుకుంటున్నారు, ఏమని రాత్రి చెప్పానుగా, చచ్చిపోయాడు, నీ బోధకుడు రాలేదా, చచ్చిపోయాడు, నీ బోధకుడు రాలేదా, చచ్చిపోయాడు, మీ పాస్టర్ రాలేదా అంటారు కదా. ఇదంతా దేవుడు ప్లాన్. గట్టిగా చెప్దాం, అర్థమవుతుందా? హల్లెలూయా. త్వరగా ఇక్కడ యేసుప్రభు బయలుదేరాడు. పదండి, లాజరు మన సోదరుడు నిద్రించున్నాడు, చచ్చిపోయాడు అన్నాడా? హల్లెలూయా. 12వ వచనం యేషులో 11వ వచనం చదవండి. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు, అతను మేలుకొల్పుదాం, వెళ్దాం పదండి అన్నప్పుడు శిష్యులు ఏమంటున్నారు? నిద్రిస్తే అతనికి లోకం పోయినట్టే కదా. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడడు. ఆమేన్. విశ్వాసులమైన మనము కూడా ఎప్పుడు కూడా నెగిటివ్గా ఎప్పుడు మాట్లాడుకో. అదే సైతానికి నువ్వు ఇస్తున్న ఆయుధం అయిపోతుంది. ఎప్పుడు కూడా ఆయుధం. ఇప్పుడు నీ కూతురికి మంచి మార్కులు రావాలి, ఎవరన్నా అడిగారు, ఏమని అడిగారు? సైతానంటే ఒక రూపంలో వచ్చి అడిగాడు, నీ కూతురు పాస్ అవుతుందంటవా అన్నప్పుడు నువ్వేమంటావంటే, ఏమో చూద్దాం, ప్రయత్నం చేద్దాం. ఎస్, ఆ ప్రయత్నం చేస్తుంది, మనం చేద్దాం. ఎవరేమనుకో నువ్వేమన్నా తెలుసా? నా కూతురు ఖచ్చితంగా యేసయ్య దయ వల్ల నా దేవుడు పాస్ చేయిస్తాడు. అక్కడ నువ్వు నీ బిడ్డ మీద ఆధారపడితే నా బిడ్డ అంటావు. అలా కాదు, నా యేసయ్య నా బిడ్డకు తోడుగా ఉండి, అది విశ్వాసం. పాజిటివ్గానే మాట్లాడాలి. హల్లెలూయా. సో యేసయ్య వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ ఇంట్లో పెద్ద మనిషి మార్త వచ్చింది. మార్తకి యేసు ప్రభుకి మధ్య విశ్వాస సంబంధమైన పోరాటమే జరిగింది. ఏం జరిగింది? దేవుడు ఎప్పుడు కూడా నీ ఇంట్లో కార్యం చేయడానికి నిన్ను తన వాక్కు ద్వారా విశ్వాసంలోకి నడిపించాలని చూస్తాడు. నీకు కూడా కొద్దో గొప్ప వాక్యం తెలుసు కాబట్టి దేవుడు ఒక లైన్లో, విశ్వాస సంబంధమైన లైన్లో నడిపించాలని ప్రభు చూస్తే, నువ్వేం చేస్తావంటే అనంత జ్ఞానం చేత నువ్వు విశ్వాసాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, అమ్మ దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తాడని నేను అన్నాను అనుకో, నువ్వేమంటావు? ఏది జరిగినా దేవుని చిత్తమని అన్నాడు కదండి, పర్లేదండి అంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ నువ్వు నిజంగా విశ్వాసం ఉన్నట్లయితే ఏమంటావు తెలుసా? అవును, ప్రభు చిత్తమైతే నాకు వస్తుంది, అంతే. అది విశ్వాసం. నువ్వు ఎక్కడో వాక్యాన్ని చూపించి వేరొక లైన్లోకి వెళ్తున్నావు. కనుక మార్తాకి యేసు ప్రభుకి విశ్వాస పోరాటమే జరిగింది. మార్త ఒక లైన్లోకి వెళ్ళింది, యేసు ప్రభు విశ్వాస లైన్లోకి తీసుకెళ్తున్నాడు. నువ్వు కూడా ఏ వాక్యమైనా సరే విశ్వాస సంబంధంగానే ఆలోచించు. ఏతువాదం వద్దు, మొండి వద్దు. హల్లెలూయా. మనిషిలో స్వతహాగా పుట్టిన కొన్ని గుణాలు ఉంటాయి, అందులో ఒకటి మొండి. ఆమేన్. మొండి వద్దు. లోకంలో ఎక్కడ మొండిగా ఉన్నా వాక్యం దగ్గర మాత్రము లోబడాలి. ఓ అంటే ఏమిటి? ఒబీడియన్స్. ఇక్కడ జరిగిన సంభాషణ కాస్త మనం విందాం. చూడు, మార్త యేసుతో అంటుంది, పరిగెట్టుకుని వచ్చింది. బాగా వినాలి. ఇక్కడ విశ్వాసాన్ని మనం నేర్చుకున్నప్పుడు మార్త యేసుతో అంటుంది, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునే, ఇప్పుడేను నువ్వు దేవుణ్ణి ఏమడిగినా నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమెకు విశ్వాసం ఉందా లేదా? మంచి విశ్వాసి. ప్రైజ్ ది లార్డ్. ఏమంది? ఒకవేళ నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చచ్చిపోయేవాడే కాదు, అయినను నువ్వు ఏది అడిగినా దేవుడిస్తాడని నమ్మకం అయితే నాకుంది. రైట్, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఏమన్నాడు? యేసు అంటున్నాడు, నీ సహోదరుడు మరలా లెగిస్తాడు అని ఆమెతో చెప్పాడు. ఏమన్నాడండి? ఓ, లాజరు చచ్చిపోయాడా? అవునయ్యా, చచ్చిపోయాడు. ఎన్ని రోజులైంది? 4. ఎక్కడున్నాడు? సమాధి చేసామయ్యా. 4 రోజులైంది, సమాధి చేసామయ్యా. అయితే జాగ్రత్తగా విను, అయినను ఇప్పుడు నీ సహోదరుడు లేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎవరు చెప్పారు? ఇది బాణం లాంటి మాట కదా, బాణం లాంటి మాట కదా, అద్భుతములు చేసే వాక్కు కదా, దేవుని వాక్కు కదా, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట కదా. బైబిల్లో ఉన్న వాక్కులు అలా ఉంచు.
అవి స్థిర వాగ్దానాలు. అప్పటికప్పుడు నీతో మాట్లాడే మాటే విశ్వాస ప్రమాణమైంది. అబ్రహాముకి పిల్లలిచ్చాడు, అది నీ వాగ్దానం కాదు, అది అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాంకి ఇస్తాడు కాబట్టి నాకు ఇస్తాడు, ఇదిగో అది అబ్రహాంకి ఇచ్చాడు కాబట్టి మన విశ్వాసం ఏమిటంటే దేవుడు పిల్లలు ఇవ్వగలడు, అది విశ్వాసం. ఇప్పుడు నీ విశ్వాసం ఏమిటి? నీకు దేవుడు మాట్లాడి నీకు వాక్యం ఇవ్వాలి. ఏమిటో వాక్యం అంటే నీకు నేను ఇస్తాను అనేది వాక్కు. అది నీతో మాట్లాడాలి. అబ్రహాముతో మాట్లాడింది నీది కాదు. అలా నీతో మాట్లాడాలంటే నువ్వు యేసయ్య పాదాల మీద పడి రాత్రి పగళ్ళు వచ్చేంత వరకు ఏడవాలి. ప్రార్థనకి మించిన శక్తి ఏది లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రేయర్, ప్రార్థన వితౌట్ సీజింగ్, విసుకక నిత్యము ప్రార్థించు. నువ్వు ప్రార్థించాలంటే దేవుడు వచ్చి నీతో మాట్లాడతాడు, అది నీకు. ఇప్పుడు మార్తతో మాట్లాడుతున్న మాట అది మార్తది. ఏమన్నాడు? అయినను ఇప్పుడు నీ తమ్ముడు, అది స్పష్టంగా నీకు ఇచ్చిన మాట. కానీ మార్త ఏం చేస్తుంది? ఎక్కడో ఎప్పుడో ఉన్న మాటను ఎత్తుపెట్టి నాకు తెలిసయ్యా ఏమంటుంది? అంత్య దినమందు పునరుత్థానమందు నా తమ్ముడు లెగుస్తాడని అయినో, నాకు తెలుసయ్యా అంటే ఎక్కడో ఉన్న లేఖనం. ఇప్పుడు మార్తా చెప్పింది బైబిల్లో ఉన్న మాట కాదా? సరే, మార్తా చెప్పిన మాట బైబిల్లో మాట కాదా? మళ్ళా చెప్పండి. మార్తా చెప్పింది ఎక్కడో సిద్ధాంతం చెప్పలేదు, ఎక్కడో లోకంలో ఉన్న మాట చెప్పలేదు, బైబిల్లో రాశాడు. ప్రతి ఒక్క క్రైస్తవుడు చనిపోయిన తర్వాత ఒక్క దినము లేపబడతాడు, యేసుతో పాటు వెళ్ళిపోతాడు. యుగయుగాలు దేవునితో మనం ఉండిపోతాం. మనకి కూడా పునరుత్థానం ఉంది. పునరుత్థాన ప్రథమ ఫలం మన యేసు ప్రభువే అని చెప్పింది. అయితే నువ్వు ఎక్కడో తీసుకొచ్చిన మాట యేసుకు చెప్తున్నావు. యేసుకు తెలీదు అది. పునరుత్థాన ప్రథమ ఫలం ఆయనే. అయ్యా లేఖనం ఇలా ఉంది కదా, నాకు తెలుసది, నా తమ్ముడు కూడా అంత్యదినము లేపబడతాడు అని చెప్తున్నావు. దేవుడు అక్కడున్న మాట యావత్తు క్రైస్తవ సమాజానికి ప్రామాణికం ఉంది. అది పక్కన పెట్టమ్మా చెల్లెమ్మా. ఇప్పుడు నేను నీకు ఇస్తున్న మాట, నీ తమ్ముడు ఇప్పుడు లెగుస్తాడు, అది నీది. యావత్తు క్రైస్తవ్యానుకున్న మాట నీకు ప్రామాణికం కావాలి, విశ్వాసానికి పునాదం కావాలి. అది నీ విశ్వాసం కాదు, అది అందరి విశ్వాసానికి ఆధారం. దేవుడు స్వస్థపరుస్తాడు, అది నాది నీది అందరిది. కానీ నీదేమిటో తెలుసా? నీ దగ్గరకు వచ్చి నువ్వు లే అని పిలవడం అది నీది. తండ్రి నాయన, ఆ గుడ్డువాన్ని బురద చేసి కళ్ళులో రాసి శిలోయమను కోనేటికెళ్ళి కడుక్కోమన్నట్లుగా, ఇదిగో నేను కూడా ఈ బురదని నా ఉమ్ముతో నేను కడుక్కుంటాను తండ్రి, నాకు కళ్ళి. అది నీది కాదు, అది ఆ గుడ్డువాడిది. హల్లెలూయా. ఆ గుడ్డువాడికి దేవుడు తన ఇష్ట ప్రకారంగా అలాగూ చేశాడు. అలాగూ చేయడానికి దేవుడు ఎంతో, దానికి వెనకాల ఎన్నో ఆలోచనలు ఉంటాయి. దేవుడు ఒక మాట అన్నాడంటే దానికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. నీదేమిటి? సరే, అప్పుడు ఏమ విశ్వాసం లేనిదానా అనలేదు దేవుడు. స్తోత్రం. ఈమెముంది పునరుత్థానమును లేపుతాడు అని అన్నప్పుడు యేసేమంటాడు? మార్తా, పునరుత్థానము నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఇది మార్తాది కాదు. యేసు యందు విశ్వాసముంచుచున్నవారు అందరికీ కలిగే ప్రమాణికం. ఇప్పుడు మార్తకి ఇవ్వట్లేదు, నాకు నీకు అందరికీ. ఏంటో తెలుసా? ఆయన రేపు నుంచి ఇదే చెప్తాను మీకు. నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్న వారికి ఉన్న ప్రమాణికాలు ఏమిటి? అందరికీ యావత్తు క్రైస్తవ్యానికి దేవుడు నా యందు విశ్వాసం ఉంచండి, అలా విశ్వాసం ఉంచుచున్న వారికి ఏం కలుగుతాయి? ప్రభు చెప్పాడు, ఎప్పుడు చనిపోడు, ఎన్నటికీ చనిపోడు, చనిపోయినను
రేపు వివరిస్తాను ఇది. అప్పుడు ఏమంది? అవును ప్రభా, లోకానికి రావాల్సిన దేవుని కుమారుడు అని, క్రీస్తు అని నేను నమ్ముచున్నానంది. హల్లెలూయా. మాట్లాడేసింది మళ్ళీ ఏమంటుంది? అవును ప్రభా అంటుంది. ఇలాంటి వాళ్ళకి దేవుడు కార్యం చేస్తాడు. లేదు ఇది నేను నమ్మను అనుకున్నది. ఎప్పుడు వాళ్ళు అనుకున్నది అనుకుంటున్నారు, మరలా దేవుడి దగ్గరకు అవును నువ్వేదంటే తన దగ్గర ఒక ప్రామాణిక ఉంది, దాన్ని పట్టుకొని ఏలాడటం లేదు. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట అవును. అవునంటే ఏమిటి? ఓ అంటే ఏమిటి? ఒబీడియన్స్. సరే సమాధి ఏడుంది? మరియా వచ్చింది, మరియా బోధ కూడా సరే అమ్మ ఏడకమ్మ. ఆ ఏడుపుని చూసి యేసుప్రభు కూడా ఏడ్చాడు, చాలా ప్రేమించాడు. ఆ కుటుంబం అంటే దేవుడికి చాలా ఇష్టం. హల్లెలూయా. సమాధి ఎక్కడుందమ్మా? అది గొప్పలను దుక్కునందయ్యా అంటే అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఆ రాయి 39 వచనం, ఆ రాయి తీసేయండి అన్నాడు. ఏమన్నాడండి? ఇందాకేమన్నాడు దేవుడు? యేసుప్రభు మార్తతో ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బతుకుతాడు, బతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ. అవును ప్రభు, నువ్వే క్రీస్తువి, సర్వాధికారివి, జీవాధిపతివి, మృత్యుంజయుడివి అంది. ఇప్పుడు జర్రంత 2 అడుగులు వేసేటప్పటికి 2 అడుగులు ఇంటికి నుంచి సమాధి అక్కడి నుంచి ఇక్కడికి సమాధి దగ్గరికి వెళ్ళి రాయి తీసేయండి అమ్మ అన్నాడు. వెంటనే మార్త, ప్రభువా ఏం చేస్తున్నావు ప్రభు, నువ్వు వాట్ ఆర్ డూయింగ్? అక్కడే కదమ్మా అవును ప్రభు అంటివి. ఆమె విశ్వాసం మాటలు చూడండి. ఫస్ట్ ఏమంది? నువ్వు ఇక్కడుంటే బతుకుండేవాడు అని, అయినా నువ్వేం చెప్తే అలాగ అంది. మళ్ళీ ఇంకేమంది? పునరుత్థానంలో చెప్తాడు నాకు తెలుసులే అంది. మరలా పునరుత్థాన జీవం నేనే నమ్మంటే అవును ప్రభా అంది. జర్రంతా 2 అడుగులు వేసినప్పటికీ, ప్రభువా ఏంటి సమాధులకి వెళ్తున్నావు? కొంప తీసి నువ్వు మరి నీవు ఊరికే నీతోటి కాలక్షేపం సిటిచేట్ చేయడానికి వచ్చినాడు. ప్రైస్తలాడాలి. ఎంతవరకు చెప్పింది ఏమిటి? నువ్వు మాట్లాడుతుంది ఏమిటి? యేసు ప్రభు వచ్చిందే నీ తమ్ముడు బతుకుతాడమ్మా అంటున్నాడు. బతకాలంటే రాయి తీయాలి కదా. ఈమె ఉంటుంది రాయి అనేటప్పటికి ప్రభువా. చాలామంది విశ్వాసం ఎట్లా అయినట్టు, చర్చిలో ఉన్న విశ్వాసం ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఉండదు. మంచి సమయాల్లో ఉన్న విశ్వాసం చిన్న శోధన కలిగేటప్పటికి అంతే. చర్చిలో ఉన్నంత విశ్వాసం ఇంటి దగ్గర వరకు ఉండట్లేదు. మంచిగా ఉన్నప్పుడు విశ్వాసం జర్రంత గడబడైనప్పటికీ మొత్తం ఎగిరిపోతుంది అంతే. ఆమె జర్రంత వచ్చినప్పటికీ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడే చెప్పాడు, నేనే సర్వాధికారిని. సమాధి ఎక్కడ? అక్కడయ్యా. ఆ రాయి తీసేయండి మార్త అంటుంది. అయ్యా ఏమంటున్నావు మార్త? చెప్పు ఏమంది అక్కడ? ప్రభు అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పుడు వాసన వచ్చేస్తుంది. యాయీరు కుమార్తె దగ్గర యేసు ప్రభు ఏమన్నాడు? ఆమె చనిపోయింది అని అందరూ అన్నప్పుడు దేవుడు అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచంతే, నువ్వేం గడబడ చేయక, నువ్వే మాట మాట్లాడదు. ఆమె చచ్చిపోలేదు, బతుకుందని చెప్పాడు. మార్త ఓ పక్క నుంచి విశ్వాస ప్రమాణాలు చెప్తుంది కానీ విశ్వాస మాటలు మాట్లాడతలేదు. ఆమె ఏమంటుందంటే చచ్చిపోయి 4 రోజులైంది, వాసన కొడతాడు, అది నిజం. కానీ విశ్వాసంతో మాట్లాడే మాట అయితే, విశ్వాసం కలిగిన వారు అదృశ్యాన్ని చూస్తారు, అదృశ్యమును చూస్తారు. విశ్వాసం కలిగిన కంటికి దేవుడు చేసే కార్యాలు కనబడతాయి. గాల్లో మేడలు కడతారు అంటలేదు. అక్కడ ఆధారం ఏమిటంటే సజీవుడు మాట్లాడుతున్నాడు, తీ అన్నాడు. ఈమెమంటుందంటే 4 రోజులైంది ప్రభా, వాసన వస్తుందేమో ప్రభా. మరి తెలీదా? యేసుప్రభు తెలీదు, అందరికీ తెలిసిన మాట. నువ్వు విశ్వాసివైతే మరియా మాట్లాడినట్టు మాట్లాడతా. మరియా ఉందో తెలుసా? ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు మరియా ఇలారా, ఏంటి గడబడ పొందుతున్నారు? అయ్యో విందు సగమైంది కానీ ద్రాక్షారసం అయిపోయిందంటగా. అక్కడున్నాడు చూడు, మీ మధ్యలో అక్కడున్నాడు చూడు, మారు మాట్లాడకుండా ఆయన మీతో చెప్పినది ఇంక ఏం మాట్లాడక, ఇంకా ఆయన ఏం చెప్తాడో చెయ్యి.
మార్త అలా కాదు, అయ్యో 4 రోజులైంది వాసన వస్తుంది అన్నాడు. అప్పుడు దేవుడు ఒక్క మాట, మార్తా, ఓ మార్తా, మార్తా నమ్ము, దేవుని మహిమ చూస్తా. అంటే మార్తకి విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? లేనట్టు, లేను ఉన్నట్టు, అంతే. మనకులాగా అప్పుడే ఉంటుంది, అప్పుడే పోతుంది. హల్లెలూయా. చిట్ట చివరికి దేవుడు చెప్పాడు, ఉంచుకో మార్తా, నమ్మకం అనేది పెట్టుకో, దేవుని మహిమ చూస్తా. లాజరు బయటికి రా. పేత వస్త్రములు కలిగిన లాజరు బయటకు వస్తే ఊరోళ్ళు అందరూ ఆశ్చర్యపోయి, కొంతమంది అందరూ సాధారణంగా అప్పుడే కాదు ఇప్పుడే కాదు లాజరు బ్రతికి రావడం చూసి, యేసు తప్ప వేరొక దేవుడు లేడంతే. చనిపోయిన వారిని లేపిన దేవుడు యేసు ప్రభు. ఇదిగో ఇప్పుడు చచ్చిపోయిన వారిని లేపుతాడు అనేది నువ్వు పక్కన పెడితే, చచ్చిన ప్రతి పరిస్థితిని దేవుడు లేపుతాడు. చచ్చుబడిపోయిన ప్రతి పరిస్థితి, ఇది ఇంకా అవ్వదు, నా జీవితంలో ఇది జరగదు, నాకు రాదు, నాకు కాదు. నేను సాక్ష్యం విన్నాను కదా, మనందరూ విన్నాం. ఆదాం రాజు గారు చదువు బడికెళ్ళి అక్షరాలు దిద్దలేని వ్యక్తి బైబిల్ చదువుతున్నాడంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు. మా పెద్దమ్మి జానికమ్మ కూడా బడికెళ్ళలేదు, ఆమె చదువుకోలేదు, కానీ బైబిల్ మొత్తం చదివేస్తుంది. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడికి అసాధ్యమైనది అంటే ఏది? చచ్చుబడిపోయిన ప్రతి పరిస్థితిని దేవుడు బ్రతికించగలడు. ఒక మాట గుర్తుపెట్టుకో, ఏమిటంటే నమ్మితే దేవుని మహిమను చూస్తావు. బిడ్డలారా, మన మధ్యలో ఇంకొక 4 అద్భుత కార్యాలు ఉన్నాయి. ఏమిటంటే నీటిని రసముగా మార్చుట, ఇప్పుడు మీకు కాస్త ఇంట్రడక్షన్ ఇచ్చారు. రెండోది 5 రొట్టెలు 5,000 మంది పంచిపెట్టుట. మూడోది నీటి మీద నడుచుట. అంతే. ఈ 4 రేపు నేర్చుకుందాం, 4 నేర్చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.